రిమైండర్ థీరం టాపిక్ నడుస్తుంది కాబట్టి దాంట్లో థర్డ్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. థర్డ్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఇన్ ఏ డివిజన్ సమ్ ద డివైజర్ ఈజ్ 11 times the quotient and 5 times the remainder. If the remainder is 44, then what is the dividend? Dividend అంటే తెలుసు, మనకు తెలుసు, క్లారిటీ ఉంది కదా. చూడండి జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది మనకి, ఒక డివైజర్ వచ్చి స్మాల్ డి అనుకుందాం, ఒక డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్, ఆ డి క్యాపిటల్ డీనే మనం ఎండ్ అనుకుందాం చేసేది. ఆ తర్వాత క్వశ్చన్ వచ్చిన తర్వాత మనకి రిమైండర్ వస్తుంది కదా. సో వీటి మధ్య రిలేషన్ చెప్పండి. డి ఈజ్ నథింగ్ బట్ మనం అనుకుందాం క్యాపిటల్ అనుకుందాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు కమాన్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ క్యూ. సో ఇది మీ చాయిస్, డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్, సింపుల్. రైట్, డి అంటే ఏంటి డివైజర్, ఎన్ అంటే డివిడెండ్, క్యూ అంటే క్వశ్చన్, ఆర్ అంటే రిమైండర్. దీంట్లో వచ్చిన ఇంటర్లింక్ ఏంటంటే మీకు వచ్చిన లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి, 7/3 చేసినాం అనుకోండి, 3 2s 6, రిమైండర్ 1, ఇది క్వశ్చంట్, ఇది డివైజర్, ఇది డివిడెండ్. ఈ డివిడెండ్ రావాలంటే 3 2s 6 + 1, అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో ఇలా తను ఏమంటున్నాడు అంటే దాని ఇంటర్లింక్ చాలా ఇంపార్టెంట్. ఏంటో ఇంటర్లింక్, సో ఇన్ డివిజన్ సమ్ ద డివైజర్ ఈజ్ 11 times the quotient అంట. డివైజర్ ఈజ్ 11 of the quotient అంటే డివైజర్ అంటే డి ఈక్వల్ టు, ఇక క్యాపిటల్ డి స్మాల్ డి కన్ఫ్యూజ్ అవ్వకుండా డి ఈక్వల్, డివైజర్ ఈజ్ ఈక్వల్ 11 times the quotient, 11 times the quotient. ఓకే, మంచిది. ఆ తర్వాత ఏంటి నెక్స్ట్, అండ్ 5 times the remainder. అరే ఈ డివైజర్ డైరెక్ట్ 5 times the remainder ఉన్నా, 5 times the remainder అన్నది. ఇక రిమైండర్ వాల్యూ ఇచ్చిన దానికి రిమైండర్ ఎంత ఇచ్చాడు, 44 ఇచ్చాడు. సో ఆర్ వాల్యూ 44 రెడీగా ఉంది. రైట్, సబ్స్టిట్యూట్ అని నాకు ఎన్ రావాలి. ఎన్ రావాలంటే రిలేషన్ ఏంటి, డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. డి అంటే క్యాపిటల్ డి అనుకోండి, అనుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే, డి ఈక్వల్ టు 5 × r అంటే ఎస్, డి వాల్యూ చెప్పండి 5 × r. కానీ నాకు కావాల్సింది డి కాదు, ఎన్ కావాలి. ఎన్ రావాలంటే డి క్యూ ఆర్ తెలియాలి. ఆర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆర్కి డికి రిలేషన్ ఉంది, డి తెలిసిందని ఆటోమేటిక్ క్యూ కూడా వస్తుంది. అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం, క్యూ వాల్యూ ఆర్ వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వచ్చేస్తుంది. సింపుల్ క్వశ్చన్ రైట్. సో ఈ వేలో ఈజీగా మనం చెప్పేసి మా ప్రాబ్లం లేదు. సరే వాట్ ఇప్పుడు 5r అంటే 5 × 44 కదా మనం చేయాల్సింది. సో 5 × 44 అంటే 2 × 22 కూడా రాయొచ్చు కాబట్టి 220. ఎస్, డివైజర్ 220. డివైజర్ అంటే ఈ వాల్యూ 220 వచ్చింది. సార్ నో, డి వాల్యూ 220 వచ్చింది. మా తర్వాత ఇంకేంటి, క్యూ రావాలి. క్యూ రావాలి అంటే డికి రిలేషన్ 11 క్యూ. మరి క్యూ వాల్యూ ఏంటి, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ d/11. రైట్. సో డి వాల్యూ 44, మనకు 220 వచ్చింది కాబట్టి క్యూ వాల్యూ ఏమొస్తుంది మనకి. సింపుల్ క్వశ్చనే, బట్ ఒక్కసారి దీని యూటిలైజేషన్ ఇక్కడ అంటే ఏ వాల్యూస్ ఇస్తాడు. ఇప్పుడు మనకు అన్నోన్ వాల్యూ 1 2 3 4లలో ఏదో ఒక వాల్యూ ఇవ్వాలంటే మిగతా 3 ఇవ్వాల్సింది, అదే ఇచ్చింది మనకు. మిగతా 3 వాల్యూస్ ఇచ్చాడు, నో ప్రాబ్లం. ఎస్, ఇప్పుడు d/11 220/11. 220/11 ఈజ్ నథింగ్ బట్ కమాన్ 20. సో మనకి ఏం తెలిసింది, క్యూ వాల్యూ కూడా తెలిసింది. క్యూ 20 వచ్చింది, ఆర్ తెలిసింది, డి తెలిసింది. డి వాల్యూ 220, క్యూ వాల్యూ 20, ఆర్ వాల్యూ 44. సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్, డివిడెండ్ ఈక్వల్ టు కమాన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, డివిడెండ్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డి క్యూ. డి మీన్స్ 220, క్యూ మీన్స్ 20, ఆర్ మీన్స్ 44. సరిపోయింది. 22 2s 440, 00 అంటే 44 యాడ్ అయితే 444 44. సరిపోయింది, 44 ఆన్సర్. అంటే కదా 22 2s 44, 44,000కి 44 యాడ్ చేస్తాం కాబట్టి 4444. దట్స్ ఇట్, సింపుల్ కాన్సెప్ట్. అంటే దీంట్లో మనకి ఏం కావాలి, ఎంతవరకు ఇచ్చాడు అనేది కాన్సెప్ట్. ఓకేనా, చాలా ఈజీ రైట్. సో యూటిలైజేషన్, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు డి క్యూ ప్లస్ ఆర్. డి అంటే ఏంటి డివైజర్, క్యూ అంటే క్వశ్చన్, ఆర్ అంటే రిమైండర్. సో ఈ కాన్సెప్ట్తో వెళ్ళాలి. ఇప్పుడు ఇంకేది 3 క్వశ్చన్స్, ఇంకొక 5 to 10 క్వశ్చన్స్ చేస్తే మాకు రిమైండర్ దీంట్లో ఫుల్ క్యారీ వస్తుంది. దాని తర్వాత సిరీస్కి వెళ్దాం. సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే.